కామెడీ చేయాలంటే పొన్నవాళ్ళ తర్వాతనండి. మామూలు కామెడీ కాదు. జబర్దస్త్‌లోకి వెళ్ళుంటే గనక ఈ సుడిగాలి సుధీరు, ఇంకా ఎవరైతే జబర్దస్త్ ద్వారాగా ఫేమ్ వచ్చిందో, మంచి పేరొచ్చిందో వీళ్ళందరిని కూడా పక్కకు గంటేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి నంబర్ 1 ప్లేస్‌లో ఉంటాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్‌లో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మా కార్యకర్తలు పెద్ద వీరులు, ధీరులు, సూర్యులు అని చెప్పుకుంటూ ఒక డైలాగ్ చెప్పుకొచ్చాడు. పాత సినిమాల్లో డైలాగులు ఉంటాయి కదా. జాతస్య మరణ ధ్రువ అంటే ధ్రువం అంటే పుట్టినవాడు గిట్టక మాండవు. నాకు కూడా డైలాగ్ సరిగా రాదనుకోండి, అడ్జస్ట్ అయిపోండి. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పేది నేను చెప్పే ప్రయత్నం చేశా, కానీ వినిపించేస్తా, అదే బెస్ట్. మాకు భయం అంటే తెలియదు, జాతస్య మరణం ధ్రువం మంచిది. ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు, ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం. అలా అని చెప్పేసి మనం వేసేకూడదు. పుట్టినవాడు గిట్టక మానడు అని చెప్పేసి అని మన కార్యకర్తలను, మన నాయకులను, లేదంటే మన కుటుంబ సభ్యులను అదే బాబాయిని వేసినట్టు వేసేసి తెలుగుదేశం పార్టీ పైన లేదంటే ప్రభుత్వాల పైన తోసేయకూడదు. పైగా మళ్ళీ దానికి పెద్ద డైలాగ్ ఒకటి, జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు. పుట్టినవాడు గిట్టక మానడు అందరికీ తెలిసిందే. అది మనం చెప్పేది ఏంటి అందులో? ఆ సిద్ధాంతాలతో ఎవడు పని చేస్తాడు ఇవాళ రేపు రాజకీయాల్లోనే? ఏమంటే ఎవడు పని చేస్తాడండి? అంటే మన ప్రాణాలు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పి ఎవరైనా కోరుకుంటాడా? మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమండి, వాళ్ళ కార్యకర్తల కుటుంబ సభ్యులు సరే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ ఉసుగొల్పే వ్యాఖ్యలు, మీరు ఉంటే ఉండండి పోతే పోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇలాంటి పనికిమాల సులులేలాలు కొట్టమాకండి. అవి ఉంటే ఉంటారా పోతే పోయారు, జాతస్య మరణం ధ్రువం, చచ్చిపోయినా పర్వాలేదు, చచ్చిపోతారో అవసరమైతే, అదే సిద్ధాంతంతో ఆ సిద్ధాంతాలతో ఎవడో పని చేయకూడదండి, చాలా తప్పది. మనం పోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలనో లేదంటే ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి అయిపోవాలనో మనం పని చేయకూడదు. మనకు మెయిన్ మన కుటుంబం, మన కుటుంబ సభ్యులు మనం పోషించుకుంటూ నీ ఇష్టం రాజకీయాలు తిరుగుతావో, రాజకీయాల గురించి మాట్లాడతావో, నీ అభిమాన నాయకుడికి ఓటేసుకుంటావో, లేదంటే నీ అభిమాన నాయకుడిని ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు మాట్లాడతావో, విమర్శిస్తావో, కౌంటర్ ఇస్తావో, అది వేరే. చచ్చిపోతానికైనా సిద్ధమే, చంపేస్తానికైనా సిద్ధమే. పెద్ద వీరులు సినిమా చూపించేస్తారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలే వద్దు అనేది. మన కార్యకర్తలు ఉసుగొల్పకూడదండి. ఇది వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదా? వాళ్ళు చచ్చిపోతారు రెడీయా? ఆ సిద్ధాంతాలతో వాళ్ళు పని చేస్తున్నారా? ఎవరయ్యే పని చేసి చూపించు. ఎవడంటున్నా ఈ సినిమా డైలాగులు, ఈ సొలు డైలాగులు చెప్పమంటే 100 డైలాగులు చెప్తాం. అది కాదు మనం చెప్పాల్సింది, మన కార్యకర్తలకు చెప్పాల్సింది అది కాదు. మనం రాజకీయంగా విమర్శించేటప్పుడు కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళకుండా ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనుకుంటే రాజకీయంగా నువ్వు ఎన్ని విమర్శలన్నా చెయ్యి, మీరు ఎంతన్నా మాట్లాడడం, కానీ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళమాకండి అని చెప్పాలి. అది చెప్పడం మానేశారు. ఉంటే ఉన్న సత్యస్ అవ్వండి, ఎవరిని చచ్చిపోమంటాడు. ఎందుకని కార్యకర్తలు అంటే నాయకులు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా జాతస్య మరణం ధ్రువం అని చెప్పేసి అని. ఆ సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, లేదంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి పనిచేయట్లా, కార్యకర్తలు పనిచేయాలట. అంటే సత్యసత్యరు ఉంటే ఉన్నారు, ఆ సిద్ధాంతాలతో కార్యకర్తలు పనిచేయాలంట. అంటే ఎప్పటికప్పుడు ఇవాళ పుట్టినట్టు ఎప్పటికప్పుడు పోతాలే, ఆ పోయేదేదో ముందే జగన్మోహన్ రెడ్డి కూడా చచ్చిపోండి, మీరు చచ్చిపోతే శవయాత్రలు చేస్తాం, మేము మీ ఇంటికి వస్తాము, అక్కడ నవ్వుతో దండం పెట్టేసుకొని వెనకల్లా సీఎం అని చెప్పి నడిపించేసుకుంటాం మేము, మీరు చచ్చిపోయినా పర్వాలేదని చెప్పేసి నాకు డైలాగులే. ఇటు పైగా మీ కార్యకర్తలు సినిమా చూపించేస్తారు అందరికీ. రెచ్చగొట్టే ప్రయత్నమా? మీకు ఏవీ కాదు, మీ ఇష్టం మీరు మాట్లాడని చెప్పేసి నువ్వు ఆ ప్రెస్ మీట్లో చెప్తావా? అలా మాట్లాడాలందరూ ఇవాళ జైలులో మగ్గిపోవట్లేదా? బోరగాడు అనిల్ గడి పరిస్థితి ఏంటి? ఇంటూరు రవికిరణ్ గడి పరిస్థితి ఏంటి? ఆ వర రవీందర్ రెడ్డి గడి పరిస్థితి ఏంటి? పోసాని కృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులంతా పరిస్థితి ఏమైంది వాళ్ళ? సరే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమూర్తి అంటే 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ లోపల ఉన్న, జైల్లో ఉన్నా, పోయినా, ఉన్నా లేకపోయినా వాళ్ళ కుటుంబానికి కూర్చొని సమస్య లేదు, గడిచిపోతూ ఉంటుంది. ఆర్థికంగా పెద్ద ఇబ్బంది పడరు, ఎందుకంటే ఆర్థికంగా బలమైన కుటుంబాలు కాబట్టి. సామాన్యుడో లేదంటే మధ్యతరగతోడో కేసులు పెట్టి కేసులు బానాయించుకొని వాయిదాలు తిరిగినా, లేదంటే 1 నెల 2 నెలల రిమాండ్లో లోపల ఉన్నా అతలాకొతలు అయిపోతే పరిస్థితులు నీకు ఆ బొమ్మలేం తెలతలేదు. మీకు ఇక్కడ ఉసుగొలిపేయాలంటే మీరు రెచ్చిపోండి. ఎవరిన రెచ్చిపోమంటున్నావు, ఎవరిని రెచ్చగొట్టేస్తున్నావు నువ్వు ఇక్కడ, ఎవరికి వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు. కార్యకర్తలకైనా ఎవరికైనా మనం చెప్పుకోవాల్సింది ఒకటే, మహిళల గురించి తప్పుగా మాట్లాడమాకండి, నాయకులను ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషించమాకండి.
పాలసీల ప్రకారంగా మాట్లాడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే కఠిన అంటే చెప్పే విధానం వేరే ఉంటుంది. కొంతమంది ఆవేశంగా మాట్లాడతారు, కొంతమంది అరుస్తూ మాట్లాడతారు, కొంతమంది కూల్గా మాట్లాడతారు, కొంతమంది చెప్పాలనుకున్నది ఏదో చెప్పే విధంగా మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. కానీ అందులో పచ్చి బూతులు తిట్టేస్తే నా ఆవేశాన్ని అంతా వ్యక్తపరిచేస్తాను, ఇది బూతులు తిట్టేస్తే నీ ఆవేశాన్ని అంతా వ్యక్తపరిచేసినట్టే. ఆ మాత్రం బూతులు మేము మాట్లాడలేము. అయ్యో బోల్డ్ బూతులు మాట్లాడేస్తాం, బూతులే మాట్లాడాలి అనుకుంటే కనుక అది కాదుగా మ్యాటర్ ఇక్కడ. కాబట్టి రెచ్చగొట్టొద్దు. మీ కార్యకర్తలను రెచ్చగొట్టేసో, మీ నాయకులను రెచ్చగొట్టేసో, వాళ్ళు ఎలా చేసేస్తారో, జగన్మోహన్ రెడ్డి కాపాడేస్తాడు మిమ్మల్ని అందరినీ అంటే ఎవరిని కాపాడ్డావు? ఎవరిని కాపాడేసాడు? ఎవడు బయటకు వచ్చేసాడు? బాగా ఇక్కడికి వచ్చి మీరు చెప్పే డైలాగులు ఏంటి? చూపించు, ఒక్కడిని చూపించు. నువ్వు ఎవడి పేరు చెప్పినా పర్వాలేదు. మీ కార్యకర్త అరెస్ట్ అయ్యి లోపల ఉన్న వ్యక్తులు నువ్వు ఎవడి పేరు చెప్పినా పర్వాలా. వాడు మాట్లాడిన వీడియోలో లేదంటే చేసిన పోస్ట్లో మహిళల గురించి ఏం మాట్లాడారో అన్నీ వివరంగా చూపిస్తా క్లియర్గా. ఉదాహరణకు బోరుగడ్డ అయితే మనం చూపించే అవసరం లేదు, బోరుగడ్డ వీడియోలో అయితే మనం చూపించే అవసరం. అలా కొడితే ఇలా వచ్చేస్తాయి. అది ఇంకంగా యాంగర్కున్న షర్ట్ తీసుకెళ్ళిపోతాను, చంపొచ్చేస్తాను. లేదంటే లేడీస్ అయితే కనుక రేప్ చేసేస్తాను. లేదంటే బండి కట్లకు వచ్చేస్తా, ఈడ్చుకొచ్చేస్తా, మీ ఇంట్లోకి వస్తాను, మీ బెడ్రూమ్లోకి కూర్చుంటాను, డామ్ డూన్ డక్కర్ అంత పెద్ద మొగోడాడు. అలాగే కదా రెచ్చగొట్టేసింది మనం. నాయకులు అంతే, కార్యకర్తలు అంతే. ఇవాళ కేసులు పడితే ఎందుకు పడరండి? ఒక భయం అంటూ ఉండాలిగా. లేదు, అందరికీ మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇవాళ వైసీపీ కార్యకర్తలు అయ్యారు, రేపు పొద్దున్న మేము కూడా అవుతాం. వాళ్ళని బూతులు తిట్టారు, వాళ్ళకి ఏమైందిలే, మా అయితే అరెస్ట్ చేశారు, 2 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేసారు అనే ధీమా మాకు వచ్చిందనుకో, వాళ్ళు మాట్లాడే బూతులు మేము కూడా మాట్లాడతాం కదా. గుర్తుపెట్టుకో బాగా. మీరు ఏదైతే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టారో సేమ్ బూతులు మేము మాట్లాడితే చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది. అది మనం ఊహించుకోవాలన్నమాట. అది తలుచుకుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే తప్పు చేసినట్టే ఉండాలి. దాన్ని మనం సమర్థించకూడదు. అబ్బాయి నువ్వు గతంలో మాట్లాడే అబ్బాయి చాలా తప్పు, మా పార్టీ కార్యకర్త కాబట్టి ఏదో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంతవరకే. కానీ ప్రెస్ మీట్లు పెట్టి అధిక ఉపన్యాసాలు 10 మందికి పాఠాలు చెప్పేసి, పైగా ఒక సామెత లాంటి డైలాగ్ చెప్పేసి, జాతస్య మరణం ధ్రువం, మా వాళ్ళు చంపేస్తాను కానీ చచ్చిపోతాను కానీ సిద్ధం, పుట్టినవాడు గిట్టక మానడు, ఇలాంటి డైలాగులు కొడితే అత్యవరం మాటల కింద ఉంటాయి, చండాలంగా ఉంటాయి. మీరు చేసేయండి ఆ పనులన్నీ. అంటే మీరు ఆ సిద్ధాంతంతో పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కార్యకర్తలను తీసుకురామకండి. కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలైనా కార్యకర్తలే, సామాన్యులు. కార్యకర్తలు అంటే ఏంటి? మీ మీద అభిమానంతో మీ జెండా పట్టుకొని తిరుగుతారు అంతే. మీలాగా డబ్బు ఉన్న వ్యక్తులు అయితే కాదు కదా. డైలాగులు చెప్పుకొచ్చేస్తున్నాడు, జాతస్య మరణం ధ్రువం, మీరు చచ్చిపోండి, చంపేస్తాను కన్నా సిద్ధమే, అదే సిద్ధాంతంతో పని చెయ్యరు. ఎవరు చేయమాకండి. ఒకవేళ అలా చెప్పినాగా చేయమాకండి. మీ కుటుంబాలు రోడ్డును పడిపోతాయి. ఆ సిద్ధాంతాలతో ఎవడ పని చేసినా సరే వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడిపోతాయి. అదే గొప్ప. ఇక్కడ ఏదో 4 డైలాగులు చెప్పే కానీ పొంగిపోతాను, మళ్ళీ 1-4 సార్లు చెప్పేస్తున్నాడు అదే డైలాగ్. ఆ సినిమా డైలాగ్ ఏదైతే ఉందో ఒకసారి చెప్పాడు, ఫ్లో బాగుంది, 2సారి చెప్పాడు, అవ ఇంకా బాగా వచ్చింది, 3సారి కూడా చెప్పించాడు అదే డైలాగ్, ఫ్లో బాగుందని చెప్పేసాను. మన డైలాగ్ చెప్పతానే బాగుందనో, చుట్టుపక్కల 4 సపట్లు కొట్టేస్తున్నారని చెప్పేసి నువ్వు ఉసుగొలిపేసి డైలాగ్ కొట్టకూడదు. అయితే చచ్చిపోతారట, పుట్టినవాడు గిట్టక మాండని చెప్పేసి నా సిద్ధాంతాలతో పనిచేస్తారా? ఎవడే అసలు ఎలాగయ్యా నువ్వు లాయర్ పోయి, అంత పెద్ద లాయర్ ఎలా అయ్యో నాకు అర్థం కావట్లే. సిగ్గు అనిపించట్లే కొద్దిగా కూడా. కనీసం మనం మాట్లాడితే 10 మంది నవ్వుతారా అనే ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగండి? నువ్వు వాదించిన కేసు ఏదైనా సరే, ఏ కేసులో అయినా సరే, పల్లవినేని వంశీ కావచ్చు, లేదంటే ఆ పోసాని కృష్ణమూర్తి కావచ్చు, నీ ముఖం చూస్తే బెయిల్ ముందు కేసులో బలాబలగా తర్వాత బలం ఉందా లేదని తర్వాత పక్కన పెట్టేస్తే, నీవు మాట్లాడే తీరు, నీ ముఖం చూస్తేనే బెయిల్ ఎవరు ఇచ్చే బెయిల్ కూడా ఎవరు రా, ఎందుకులే టైం వేస్ట్.